ఇది మామూలుగా మనకి 1.5 month ప్లాంటేషన్ అనమాట. సో ఇందాక మనం చూపించినట్టుగా అవి బడ్స్ని తీసుకోవటానికి ఏజ్ వచ్చిన మొక్కలు అనమాట. అవి అంటే మనం ఫ్లవర్స్ తీసుకోవటం కోసం. ఇది మీరు చూసే ఏంటంటే ఈ జస్ట్ మొక్కల్ని ఏంటంటే మనం ప్లాంటేషన్ చేసుకోవాలి అనమాట. చేసుకొని ఇప్పుడే మనం చిన్నగా బెండింగ్ అవి చేసుకొని ఇప్పుడు ఇలా ఫామ్ అనేది ఏంటంటే ఈ స్టేజ్లో ఉందన్నమాట. ఇది స్టెమ్ అనేది 60 cm వరకు తీసుకెళ్ళవచ్చు అనమాట. సో ఆ విధమైన కటింగ్ చేయాలన్నమాట. చూడండి, ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ అనేవి మంచిగా ప్రాపర్గా ఫర్టిగేషన్ చేయటం వల్ల ఎంత హెల్దీగా, ఎంత ఆరోగ్యంగా దీని యొక్క స్టెమ్ సైజు ఎంత ఉందో 80 cm, 60 cm, 70 cm దాకా ఉంది. చూడండి మీరు. ఇట్లా మనం ఏంటంటే కమర్షియల్గా గులాబీలను పెంచుకొని కమర్షియల్గా అమ్ముకుంటే చూడండి, ఈ యొక్క స్టెమ్ వచ్చేసి 12 రూపీస్ నడుస్తుంది మార్కెట్లో. దీనికి ఏంటంటే ఎక్కువగా మనం బొకేస్లోను వాటిని రకరకాలు వాడుతూ ఉంటాం. జనరల్గా రైతులు అనే వాళ్ళు ఏంటంటే అన్ని రకాల పంటలు చేయడానికి కూడా మీరు ట్రై చేయొచ్చు. ఒకటే నేను చేసుకుంటానని కాకుండా ఇది కూడా మంచి దిగుబడి ప్లస్ ఆదా. చూడండి మీరు, ఒక్క చెట్టుకి ఎన్ని రకాల పూలు ఉన్నాయి చూడండి. ఒక్క చెట్టుకి మీరు చూడండి, ఒక చెట్టుకి ఎన్ని ఉన్నాయి చూడండి. ఒక చెట్టుకి ఇన్ని రకాల బడ్స్ తీయచ్చు. చూసారు ఎన్ని బడ్స్ తీస్తున్నాం మనం ఒక చెట్టుకి? 3 ఉన్నాయి దీనికి. సపోజ్ దీనికి ఎన్ని ఉన్నాయి మొత్తం? దీనికి 4 తీస్తున్నాం చూడండి. సో ఇట్లా ఏంటంటే మనం కావాల్సినవి తీసుకోవచ్చు. మంచి ఆదా వస్తూ ఉంటుంది నీకు. ఎవ్రీ 70 డేస్ కల్లా 60 డేస్ కల్లా నీకు ఒక బడ్ వస్తూ ఉంటుంది మీకు. చూడండి ఎంత హెల్దీగా బడ్డింగ్, ఎలా ఎంత నీట్గా స్టెమ్ అని చూడండి, ఎంత నీట్గా హెల్దీగా బలంగా బాగా. ఫర్టిగేషన్ అనేది మెయిన్ ఏంటంటే ఫర్టిగేషన్సే. ఈవెన్ గులాబీ అయినా ఏ చెట్టు అయినా ఫర్టిగేషనే. అంటే ఫర్టిలైజర్స్ మనం ఇచ్చే రెసిపీస్ అనేవి చాలా మేజర్ ఇంపార్టెంట్ అనమాట. దాన్ని బట్టే మన యొక్క పంట కానీ మనం ఇచ్చే వెరైటీస్ కానీ మనకు కావాల్సిన ఈల్డ్ కానీ ఇవ్వగలిగేది కేవలం మనం ఇచ్చే యొక్క పద్ధతులు, మనం చేసే పద్ధతులు, మనం తీసుకునే జాగ్రత్తలు. ఓకే. సో ఈ విధంగా ఏంటంటే ప్రతిసారి ఏంటంటే మనం టెక్నికల్గా ఆలోచించాలి. టెక్నికల్గా ఆలోచించి గులాబీని చేస్తే వస్తుంది కానీ డబ్బులు నాకు తెలిసింది నేను చేస్తాను, నేను చెప్పినట్టు అది వినాలంటే పని కాదు. చూడండి ఎంత నీట్గా, ఎంత ప్రొఫెషనల్గా, ఎంత హెల్దీగా వర్క్ని ఎలా చేయాలి, ఎలా చేస్తే మనకి 4 రూపాయలు వస్తాయి, మనకు మార్కెట్లో డబ్బులు రావాలి, ఎట్లా వస్తాయి చెప్పండి. సో ఈ విధమైన ప్రాక్టీస్ చేయాలన్నమాట. మీరు చూసే అన్ని స్టెమ్స్ అనమాట. ఈ స్టెమ్స్ అన్నీ బడ్స్ అయితే మళ్ళీ మార్కెట్కి అమ్ముకోవచ్చు. ఎంత హెల్దీగా, అంత ఆరోగ్యంగా, నైస్ బ్లూమింగ్ అనమాట.
ఇది సెకండ్ స్టెప్, फर्स्ट सेकंड थर्ड हो गया। एक मिनट, ये फोर्త్ हो गया सर। एक मिनट, फर्स्ट सेकंड थर्ड। ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ కనుక కరెక్ట్గా కనుక మనము ఈ ప్లేస్లో పాయింట్లు కనుక మనం కరెక్ట్గా కనుక మొక్కని కనుక కటింగ్ గ్రాఫ్టింగ్ కటింగ్ బోల్తా ప్రూనింగ్ కటింగ్ చేస్తే దీని యొక్క స్టెమ్ లెంత్ అనేది పెరుగుద్ది అనమాట। స్టెమ్ నీకు ఎంతగా ఉండాలి। ఇప్పుడు మనకి కటింగ్స్ ఎలా తీసుకోవాలంటే, అంటే మనం ఫ్లవర్ యొక్క స్టెమ్ ఫ్లవర్ అంటే మనం ఒక మంచి పవర్ఫుల్ గులాబీని బొకేస్లో ఎలా వాడాలనో అలాంటి దాన్ని తీయాలంటే ఫస్ట్ మనం ఏంటంటే ఈ యొక్క కొమ్మలో ఇక్కడి నుంచి ఒకటి ఆల్రెడీ తీసాం, ఒక ఫ్లవర్ అయిపోయింది। ఇది రెండో ఫ్లవర్, ఇది చూడండి, ఇది రెండో ఫ్లవర్ తీసాం। ఇది స్టెమ్ లెంత్ అంతే, బడ్ సైజు అంతే, క్లీన్ గా థిక్నెస్ గా బాగా వస్తుంది। అవును, మనం చూడు ఈ టేబుల్ ఇట్లానే ఉండాల మనము। అవును చూడు, ఇది వచ్చింది, ఇది వేస్ట్, ఇది వేస్ట్, ఇది వేస్ట్ అయ్యింది। ఇది ఎంత వచ్చింది అంటే 15 సెంటీమీటర్ కూడా లేదు, 10 సెంటీమీటర్ కూడా లేదు ఇది। అవును, ఇది మనము సో ఇప్పుడు దాన్ని కట్ చేస్తాం మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, పూలు హార్వెస్టింగ్ పూలు గిల్ కట్ చేసిందంతా అయిపోయినాక ఎక్స్పీరియన్స్ లేబర్స్ ఉంటారు, వాళ్ళని తోడుకొచ్చేసి మనం ఏం చేయాలంటే వీటి కటింగ్ చేయాలి। ఓకే, డన్। ఈడుంది కదా సార్, అంటే పాతది తీసిన దాని కిందనే చేయాలన్నమాట। అవునవును, సో దీంట్లో ఇస్తే కూడా ఇది వచ్చే కొత్తగా వచ్చింది స్టమ్, ఇది దీంట్లో ఇస్తే కూడా మనకు వచ్చేలే, వేస్ట్। దీంట్లో స్పోర్టింగ్ స్టార్ట్ అయ్యేలే, దీంట్లో మనకు ఇది వచ్చేలేదు, నో యూజ్। సో మనకి గుర్తేందంటే పాతది ఎక్కడైతే నువ్వు తీసుకున్నావు లాస్ట్ టైం దాని కిందనే 2 నోట్స్ కింద చేయాలి। అవునవును, అది ఇంపార్టెంట్ టెక్నిక్స్ ఇది। ఈడుదామని వీటికి ఇచ్చిండామంటే థిక్నెస్ గా బాగా వస్తుంది। అవును, సో ఇదంతా ఇచ్చిండాము, ఇదంతా బాగా వస్తా ఉంటుంది। అవును, ఇక్కడ ఇది ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి చూడండి, ఇది చూడండి ఎంత హెల్దీగా, ఎంత నీట్ గా, ఎంత శుభ్రంగా వస్తుందో చూడండి, ఎంత ఇది బాగా వచ్చింది, లావుగా బాగా వస్తుంది। మనం ఈడు కట్ చేస్తే కూడా మనం ఈడుదా వేయాలి కటింగ్। అవును, ఈడు ఇస్తే అంటే మనకు ఈడు స్టార్ట్ అవుతుంది, రైట్ మూవింగ్ అయింది కదా, ఇక్కడ ఇంకా మనకు థిక్నెస్ కానీ బాగా వస్తుంది। ఇది ఫస్ట్ స్టెప్ బడ్ ఆల్రెడీ తీసేసాం మనం, ఏ సెకండ్ స్టెప్గా బడ్డే। ఓకే, మనం ఈ చెట్టు నుంచి ఏంటంటే ఇలాంటిది ఇది మనము బొకేస్లో పెడతాం అన్నమాట, ఈ ఫ్లవర్స్ని। ఇది తెలుసుగా మీకు, ఇది బొకేస్లో పెట్టాలంటే మనం ఇట్లా ఏంటంటే ట్రిక్స్ ఉంటాయి అన్నమాట। ఈ యొక్క బ్రాంచ్ని మనము ఫస్ట్ స్టెప్ ఇక్కడి నుంచి తీసుకున్నాం మనం। ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్, ఇది ఇంకొక వెరైటీ మామూలుగా, ఇది చూడండి, దీని యొక్క కలర్ వేరే ఉంది, ప్లస్ దీన్ని మనం ఎలా గ్రో చేస్తామంటే సేమ్ ప్యాటర్న్, సేమ్ లైన్ ఇట్లనే కూడా ఏంటంటే మనం ఇది బడ్స్ కొంచెం లేట్గా వస్తూ ఉంటాయి, దీన్ని డచ్ రోజ్ అంటాం దీన్ని మామూలుగా। సో దీన్ని ఈ విధంగా ఏంటంటే మనము బ్రాంచెస్ని తీసుకుంటా ప్రూనింగ్ చేసుకుంటా ముందుకు తీసుకెళ్ళాలన్నమాట। ఇప్పుడు మీరు చూసే ఏంటంటే బడ్స్ అనమాట, ఇవన్నీ మీకు మార్కెట్కి వెళ్తూ ఉంటాయి, 7 రూపాయలు 8 రూపాయలు ఉంటుంది ఒక మార్కెట్ బడ్। మనకి ఫస్ట్ ఏంటంటే 2 ఫీట్లు అంటే దీన్ని ఛానల్ అంటారు దీన్ని, ఈ ఛానల్ని మనం 2 ఫీట్లతోనే మనం తయారు చేసుకుంటాం అనమాట। దాని పక్కనే మళ్ళీ ఇంకొక 2 ఫీట్లలో మీకు బెడ్ తయారు చేసుకుంటాం అనమాట। ఈ బెడ్లో ఈ తయారు చేసిన బెడ్ మీద 2 వరుసల గులాబీ ప్లాంటేషన్ ఉంటుంది అనమాట। చూడండి మీరు టెక్నికల్గా 2 రకాల ప్లాంటేషన్ వచ్చింది, ఇటు ఒకటి ప్లస్ మామూలుగా ఇటు పక్కన అనమాట, ఇలా 2 రకాల। ఇందులో మనకు మెయిన్ ఏంటంటే దీని యొక్క సైజు పెద్దగా రావాలన్నమాట। చూడండి, ఇది క్యాప్ ఉంటుంది, ఈ క్యాప్ పెడతాం అనమాట। ఈ క్యాప్ పెట్టడం వల్ల ఏంటంటే పురుగు కానీ ఏదన్నా ఇన్సెక్ట్స్ కానీ లోపలికి వెళ్ళి దీన్ని డ్యామేజ్ చేయమన్నమాట। చూసా, ఇలా చేయటం వల్ల ఏంటంటే నీకు బడ్ అనేది డిస్టర్బ్ కాదనమాట। అంటే దీన్ని మనం రోజ్ బడ్ అంటాం, తెలుసుగా మీకు ఆల్రెడీ। ఈ బడ్ ఏంటంటే డిస్టర్బ్ కాకుండా దీనికి ఇచ్చే ఫర్టిలైజర్స్ అన్నీ ఏంటంటే ప్రాపర్గా తీసుకొని ఇది మంచిగా లావ్ అవుద్ది అనమాట। ఇట్లా కావటం వల్ల ఏంటంటే మనకి మంచి రేట్ పలుకుద్ది, అంతేగా మనకి ఫైనల్గా ఇదేగా। సో ఇదొక సైజ్ బడ్ ఉంది చూడండి, ఇదే మళ్ళీ ఇంకోటి మీరు చూస్తే బడ్స్ అనేవి ఏంటంటే జనరల్గా మీకు సైజెస్ మారుతూ ఉంటాయి। ఫస్ట్ ఇది బేబీ అనమాట, ఇది చిన్న బడ్ అనమాట। ఓకే, ఈ బడ్ దాంట్లో ఏంటంటే మీకు జస్ట్ ఇది గ్రోయింగ్ పీరియడ్ అనమాట, గ్రోయింగ్ ప్యాటర్న్ ఉంటుంది అనమాట ఇది। తర్వాత ఉండంగా ఏంటంటే మనకి బడ్ సైజ్ పెరుగుతూ ఉంటుంది। చూడండి, ఇక్కడ వచ్చేసాక ఈ బడ్ కొంచెం ఇంకా సైజ్ పెరిగింది చూడండి, ఇది ఇంకా నీట్గా హెల్తీగా ఆరోగ్యంగా పెరిగింది చూడండి। సో ఇట్లా
సో ఇలా ప్రాక్టీస్ చేసుకుంటే పోవాలి మనం. గులాబీ ఏంటంటే గులాబీని పెంచడం పెద్ద గులాబీ పెంచడం అనేది అంత డిఫికల్ట్ వర్క్ ఏం కాదు ఇది. కానీ ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్ ఏంటంటే ఈ స్టెమ్స్ తీసుకోవటం వల్ల ఏంటంటే మీకు మార్కెట్లో మంచి రేట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఏంటంటే ఈ చూస్తే ఇలా మనం చెట్టుని ఏంటంటే ఫస్ట్ ఇలా ట్రైన్ చేసుకోవాలి. చూసారా, ఇలా చెట్టు ఉంటుంది, ఇలా ట్రైన్ చేసుకోవాలి. ఇక్కడ స్టెమ్స్ని మనం ఫస్ట్ ఏంటంటే మనకు కావాల్సిన 2 స్టెమ్స్నే మనము ఈ చెట్టు నుంచి చూడండి, ఈ చెట్టు నుంచి 2 ఉన్నాయి, దీని నుంచి 2 రకాల వాటిల్ని మనం ట్రైన్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ప్రతిదాన్ని ఏంటంటే ఫస్ట్ బేబీ నుంచి ఇలా ట్రైన్ చేసుకుంటూ వచ్చి మనకి ఎక్కడి నుంచి పూలు తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఒకటి, ఇక్కడ నుంచి, ఇప్పుడు ఇక్కడి నుంచి. సో ఇక్కడ ఎక్కడెక్కడ పూలుగా ఉన్నా దాన్ని ఆ విధంగా మనం పెంచుకుంటూ పోవాలన్నమాట. సో ఈ విధంగా మనం గులాబీని చేయాలన్నమాట. ఇప్పుడు ఇది చూస్తే మనము దీన్ని లోయర్ లెవెల్ నుంచి మనం ఎలా స్టెమ్ రోజ్ చేసుకుంటాం చూడండి. ఇట్లా ఇది బ్రాంచ్ ఉంది చూడండి, ఇది బ్రాంచ్ ఉంది అనమాట, కింద నుంచి బ్రాంచ్ ఉంది. ఈ కింద నుంచి బ్రాంచ్ని మనం దీన్ని లోయర్ లెవెల్ నుంచి తీసుకున్నాం చూడండి. మొక్క ఆల్రెడీ ఇంకోటి ఇచ్చేస్తుంది, పైన కొమ్మలు అన్నీ ఆల్రెడీ ఉన్నాయి. సో ఈ విధంగా మనం ఏంటంటే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. దీంట్లో కూడా అక్కడక్కడ ఏంటంటే మీకు పెస్ట్ ఉంది, డిసీజెస్ ఉన్నాయి, మైక్రోన్యూట్రియన్స్ డెఫిషియన్సీ ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ మీకు డైబ్యాక్ కూడా కనబడుతుంది చూడండి, ఇక్కడ డైబ్యాక్ ఉంది. ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే ప్రాపర్ ఫర్టిగేషన్ అన్నీ చేసుకుంటూ ఉండాలి. మెయిన్ ఏంటంటే మనం బడ్ సైజ్ అనేది అంటే బడ్ అంటే ఈ ఫ్లవర్ బడ్ అనమాట. ఈ సైజుని ఎలా పెంచుకోవాలి, దీని మీదనే మెయిన్ మన కాన్సెప్ట్ అనమాట. సో దీన్ని పెంచుకోవాలంటే మనం ఎలాంటి ఫర్టిగేషన్స్ చేయాలి, ఎలాంటి రెసిపీస్ క్రియేట్ చేసుకోవాలి, దాన్ని బట్టే ఈ యొక్క స్టెమ్ అంటే ఈ గులాబీ యొక్క ఈ స్టెమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్టెమ్ నుంచే ఈ స్టెమ్ ఎంత హెల్దీగా ఎంత బాగా ఉంటే దీని యొక్క బడ్ సైజ్ పెరుగుతూ ఉంటుంది. సో మనం ఎప్పుడు ఏంటంటే మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క స్టెమ్ అనమాట. ఈ స్టెమ్ అనేది మంచిగా కొంచెం లావుగా మందంగా వచ్చేట్టుగా మనం దీన్ని ఫర్టిగేషన్ చేసుకుంటా దీన్ని చేసుకోవాలన్నమాట. ప్లాంటింగ్ లెంత్ వచ్చేసి ఎలా తీసుకోవాలంటే మనకి 4 ఫీట్లు బెడ్ తీసుకోవాలి. 4 ఫీట్ల బెడ్ చేస్తాము. ఓకే, 4 ఫీట్లు చేసి మనం ఏం చేస్తామంటే దీని డ్రిప్ సిస్టమ్ వచ్చేసి ఇలా ఇన్స్టలేషన్ ఉంటుంది అనమాట. మొక్కలన్నీ ఇలా ఉంటే దీనికి డ్రిప్ సిస్టమ్ అనేది ప్లాంట్కి డ్రిప్ సిస్టమ్ ఎవ్రీ 30 సెంటీమీటర్ డిస్టెన్స్లో మనకి డ్రిప్ నడుస్తుంది అనమాట. చుట్టుకి చూడండి, 30 సెంటీమీటర్. సో ఈ విధంగా డ్రిప్ సిస్టమ్ ఉంటుంది అనమాట. ఫర్టిగేషన్స్ ఏది ఇచ్చినా కానీ మనం డైరెక్ట్గా యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. దీని సైజులు చూస్తే మీరు నార్మల్గా ఏంటంటే మనకి గాల్వనైజ్డ్ స్టీల్ స్ట్రక్చర్ అనమాట. ఇదంతా గ్రీన్ హౌస్లో మనం పెంచుకుంటాం అనమాట. ఈ గ్రీన్ హౌస్ తెలుసుగా మీకు ఆల్రెడీ, పాలీ హౌస్ అంటారు దీన్ని. లేకపోతే కొంచెం షేడ్ నెట్ అన్నీ చేసేసి దీన్ని మామూలుగా మనం ఏంటంటే అన్ని రకాలుగా పంటలకు అనుకూలంగా ఉంటుంది అనమాట. రాబోయే రోజుల్లో కాదు, ఇంక ఇప్పుడు కాదు, ఎప్పుడైనా ట్రెండ్ అంటే మీకు ఇంకా అగ్రికల్చర్ అంటే ఈ విధమైన గాల్వనైజ్డ్ ఈ విధమైన స్ట్రక్చర్స్ కింద మనం ఎలాంటి క్రాప్నైనా మనం ఈజీగా తీసుకోవచ్చు అనమాట. మెయిన్ గ్రీన్ హౌస్లోనే మొత్తం మనకి ఫోగర్స్ కానీ డ్రిప్ సిస్టమ్ కానీ
మీరు చూస్తే డ్రిప్ సిస్టమ్ కూడా పర్ఫెక్ట్గా మీకు చేసి ఉంటుంది అన్నమాట. మనము తీసుకునే యొక్క గులాబీ స్టెమ్స్ అనేవి ఎన్ని తీసుకున్నామో, ఎన్ని రకాలుగా ఒక చెట్టుకి ఎన్ని తీసుకోవచ్చు, ఎంత టైం పట్టుద్ది, దాని ప్రకారం ఇప్పుడు మనం చూస్తే సపోజ్ మనం తీసుకోవడం స్టార్ట్ చేసింది అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాము. మనం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూడా స్టార్ట్ చేసాము, ఇక్కడ ఒకటి తీసుకున్నాము. ఓకే, ఈ బ్రాంచ్ నుంచి ఇది ఒకటి తీసేసుకున్నాం ఆల్రెడీ. ఇది సెకండ్ నడుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇదే బ్రాంచ్ చూసిన దానికి ఇంకోటి అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ చూడండి 2 అయిపోయింది, రైట్. ప్లస్ ఈ బ్రాంచ్ని తీసుకుంటే ఇక్కడ నుంచి ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఆల్రెడీ కటింగ్ అయిపోయింది, పెద్దది బ్రాంచ్ తీసేసాం ఆల్రెడీ. ఓకే, దాని తర్వాత మళ్ళీ సెకండ్ ఇక్కడ తీసేసాం ఆల్రెడీ. సెకండ్ తీసాను చూడండి, ఇక్కడ సెకండ్ తీసాము. ఇంకోటి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. సో ఇప్పుడు ఇది ప్రజెంట్ నడిచేది ఏంటంటే, ఇది తీసుకుందంటే 7th అనమాట. సో ఈ విధంగా ప్రతి చెట్టుకి ఏంటంటే మనము స్టెప్ బై స్టెప్ ఎక్కడెక్కడైతే మనకు బ్రాంచ్ వస్తే ఆ బ్రాంచ్ నుంచి మనం ఒక్కొక్కటి తీసుకుంటాం అన్నమాట. జనరల్గా చూస్తే ఈ చెట్టును ఒక రకంగా అబ్జర్వ్ చేసి చూడండి, ఎన్ని రకాల ఫ్లవర్స్ని తీసుకున్నా చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా మనకి 12 11 12 ఇట్లా మనం ఏంటంటే ఎన్ని కావాలంటే అన్ని మనం తీసుకోవచ్చు అన్నమాట. సో ఇది మన యొక్క గులాబీలో ఉన్న మెయిన్ ట్రిక్ ఇవి అన్నమాట. ఇప్పుడు ఈడ పోయి కట్ చేయకూడదు, మనం ఈడ్ కటింగ్ ఈడిస్తే మనకు స్ట్రమ్ వీక్ వస్తుంది ఈ మాదిరిగా. ఓకే, అది ఎక్కడ చేయాలి? స్ట్రమ్ అంటే స్ట్రమ్ లెంత్ రావాలి 80 సెంటీమీటర్, లెంత్ ఎక్కువ రావాలి, థిక్నెస్ ఉండాలి, బాగా థిక్నెస్ గా ఉండాలి. థిక్నెస్ రావాలంటే ఈడియాల ఈడ మూవ్ అయింది కదా, అంటే ఇక్కడ నుంచి కింద వల్ల మీరు అనేది పైనుంచి ఈడ ఇది చేయాలన్నమాట. 1 2 ఇడిసి ఓకే ఈడగా మనం కట్ చేయాలి. ఈడిస్తే ఈడ్ కట్ చేస్తే మనకు ఈ మాదిరిగా వస్తుంది స్టమ్. ఓకే, స్టమ్ లెంత్ వచ్చేలేదు. ఇది థిక్నెస్ గా ఉంది కదా స్టమ్, ఈడ్ థిక్నెస్ గా ఉంది, ఈడు రావచ్చు వీక్ గా ఉంది. చిన్న చెట్లు ఉంటుంది, ఇట్లా ఇది చేసి మనము ఇట్లా బెండింగ్ చేయాలి 70 రోజులు. ఓకే, ఇట్లా బెండింగ్ చేస్తే అంటే కొత్త చెట్లకి, న్యూ ప్లాంట్స్ కి కొత్త చెట్ల ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సెట్ వస్తే అంటే ఆమెకి మనం కంపల్సరీ బెండింగ్ చేయాలి. బెండింగ్ అంటే ఈడ వస్తుంది బేసల్స్. బేసల్స్ అనేది వస్తుందంటే బాగా థిక్నెస్ గా వస్తుంది స్టమ్. అవును, సేమ్ లైక్ ఇలాగా ఇదే ఈ మాదిరిగా బాగా థిక్నెస్ గా వస్తుంది. థిక్నెస్ గా వచ్చినాక మనం ఏం చేయాలంటే 2 లీప్ ఇడ్చుకొని మనం ఆర్ఎఫ్సి పూల్ కట్ చేస్తాం. అప్పుడు దాన్ని అట్లే 2 లీప్ ఇడ్చుకొని కట్ చేయాలి మనం. ఓకే, 1 స్టెప్ డౌన్ పోవాలి. రైట్. స్ట్రమ్ మన థిక్నెస్ గా ఉంటే పైన కటింగ్ చేయొచ్చు. రైట్. స్ట్రమ్ లెంత్ మనం ఉంది అని చెప్పేసింది ఎంతకు మనం పోకూడదు, పోతా అంత హైట్ పోకూడదు. మనకు ఒక టేబుల్ లెవెల్ కదా ఉండాలి. ఈడ్ ఇస్తుంటే థిక్నెస్ ఈడ్ బాగా వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ నుంచి ఫ్లవర్ వచ్చుద్దా? ఇక్కడ నుంచి ఫ్లవర్ వచ్చేది ఈ మాదిరిగా వస్తుంది స్టమ్ ఉంటుంది. అదే అంటే బడ్ క్యాప్ అనేది ఆల్మోస్ట్ కంపల్సరీ వేయాలి. ప్రతి దానికి మనం చేసుకోవాలన్నమాట. ఈ మాదిరిగా అంతా వేసినాం కదా, అవునవును, మాదిరిగా అంతా వేయాలి. మనం వచ్చేసి ఈ పువ్వు వచ్చేసింది, ఇది వచ్చిందంటే డౌన్ సుడి ఇక్కడ పైంట్లే. అవును, సో ఈడు ఇచ్చేకపోతే మనకి స్టమ్ సుడి ఈ మాదిరిగా వస్తుంది వీక్. స్టమ్ లెంత్ వచ్చేది, థిక్నెస్ వచ్చేది. మనం ఏం చేయాలంటే సుడి డౌన్ పోలేడ, ఈడు పోతే సుడి మూవింగ్ అయింది. అవునవును, ఈడు వస్తుంది మనకు స్పటింగ్. మరి ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది, ఇక్కడ అయిపోయింది ఆల్రెడీ. అది అయిపోయింటే కూడా మనం అంత దాన్ని అట్లా ఇడకూడదు. మనం డౌన్ దా పోయి కంపల్సరీ కరెక్షన్ ట్రిప్స్ అనేది ఉంటుంది. ఇది ట్రిప్స్ మీరు ఏం చేస్తారు, ఏం కొడతారు? ట్రిప్స్ కి వచ్చి మనం గ్రేషియా అది స్ప్రే చేయాలి. ఇది ట్రిప్స్ స్ప్రే చేస్తే కూడా ఫస్ట్ మనము స్ప్రే చేయకముందు 2 అవర్లు 3 అవర్ల ముందరనే మనం వాషింగ్ చేసేయాలి. మనకు వాషింగ్ లోనే
అంటే ప్లాంట్స్ ని వాష్ చేసుకోవాలి. ఎట్లా వాష్ చేయాలి? ఇదే పైప్ ఈడే ఉంది. ఓకే, ఏమేమి కలుపుతారు వాష్ చేయడానికి మీరు? కానీ ప్లెయిన్ వాటర్ మాత్రం. అచ్చా, ప్లెయిన్ వాటర్ తో మనము డైలీ వాష్ చేయాలి ప్లాంట్స్ ని. కంప్లీట్ ప్లాంట్స్ ని వాష్ చేయాలి. చూడు మనకు వచ్చి ఈ బెడ్ వచ్చి బాగా డ్రై, అంత డ్రై కాకూడదు. అవును, ఆల్వేస్ వెట్ ఉండాలి. అది చూడు ఈ మాదిరిగా టాంచి తేమ ఉండాలి బెడ్ లో. అవును అవును, తేమ ఉంటే మనకు గ్రోతింగ్ బాగా వస్తా ఉంటుంది. ఓకే, ఆల్మోస్ట్ ఒక వాషింగ్ ఇచ్చేసి ఆమెకి ఏం చేయాలంటే పొద్దున్న ఇచ్చేయాల, లేకుంటే పొద్దున్న ఇచ్చేసి మాపు సరే, లేకుంటే పొద్దున్నే మనము ట్రిప్స్ కి ముందు కొట్టేయాల. ట్రిప్స్ కొట్టేటప్పుడు గ్లేసిన్ మీరు అన్నది గ్రేసియా. గ్రేసియా గ్రేసియా ఆల్రెడీ మనం ఇక్కడ కటింగ్ చేసాం కాబట్టి వచ్చింది, వస్తా ఉంది. మనకు వస్తే కూడా దీన్ని ఏం చేయాలంటే చూడు, ఇది వీక్ ఉంది, రెండు వగేత వస్తాయి. దీని థిన్నింగ్, దీని పేరు వచ్చి థిన్నింగ్ అంటాం మనం. దీన్ని పెరికేయాల. పెరికేస్తే చూడు ఈ స్టమ్ బాగా వస్తుంది. ఇది బాగా థిక్నెస్ గా లెంత్ గా వస్తుంది. చూడు ఇది అంతా వీక్. ఇది దీంట్లో ఇస్తే కూడా స్టమ్ లెంత్ వచ్చేలే లేదు, అంత వీక్ వచ్చేసింది స్టమ్. దీన్ని ఏం చేయాలంటే మనం చూడు డౌన్ అక్కడ చేయాలి. చాలా డౌన్ పోతే కూడా మనకు స్పోర్టింగ్ వచ్చేలే. అవును, చాలా డౌన్ పోయిస్తే కూడా మనకు స్పోర్టింగ్ వచ్చేలే. చూడు ఈ టేబుల్ లైట్ మనం మీడియా కట్ చేసుకున్నారు. అవును, ఈడియా కట్ చేస్తే మనకు మూవింగ్ అయింది, స్పోర్టింగ్. అవును సార్, వచ్చేస్తుంది బాగా. దీన్ని చెప్పండి, ఇది బాగా వచ్చింది. ఇది బాగా వచ్చింది. దీన్ని బాగా వచ్చిందంటే మనం ఒకటి ఆల్రెడీ దీంట్లో అంతా కరెక్షన్లు కటింగ్ అంతా చేసేసినాము. చేసేసి దీనికి ఫర్టిలైజర్స్, కెమికల్స్, ట్రిప్స్ కి మెడిసిన్ ఇక్కడ రెండు ఉన్నాయిగా, అది రెండు ఉన్నాయి, వస్తుంది. అంటే ఇది స్టెమ్ బాగా స్ట్రాంగ్ ఉంది కాబట్టి బాగా థిక్నెస్ గా బాగా వస్తుంది. చూడు స్టెమ్ బాగా కింద స్టెమ్ థిక్నెస్ గా బాగుంది. అవును సార్, వచ్చే స్టెమ్ వచ్చి మనకు గ్రోతింగ్ బాగా వస్తుంది. ఓకే, ఇది లెంత్ దీన్ని మనం ఏం చేయాలి, డిస్పర్స్ చేసేసి మళ్ళీ మనం కొత్తగా చేసేసి మనం ఏం చేయాలి, థిక్నెస్ బాగా స్టెమ్ బలిసినాక ఎక్కడ చేస్తాం, ఇక్కడ చేస్తాం, ఇక్కడ పాయింట్ ఇక్కడ పోతే కూడా వచ్చేదిలే, వస్తే కూడా ఇంతదా వస్తుంది. ట్రూ అన్న, మనం చూడు ఈడదా కటింగ్. అవునన్న, చేసి ఈ కటింగ్ ఇచ్చినంటే అన్న మనం ఇక్కడ వస్తుంది మనకి. ఓకే, గుడ్. అంటే యు ఆర్ చూసింగ్, మీరు ఇక్కడ తీసుకుంటున్నారు అన్నమాట డెసిషన్. దగ్గర కట్ చేస్తాం కదా. అవును, ఈడికి కట్ చేయకూడదు. అవును, 2 ఇంచ్, అవును, హాఫ్ ఇంచ్ ఉండాలి ఈ స్టమ్ వచ్చి. ఇది ఈ సరి కట్ చేయాలి. ఓకే, గుడ్. మనం ఏం చేస్తామంటే తిరిగి మనకు స్పోర్టింగ్ వస్తుంది. వస్తే కూడా మనం వాషింగ్ గీసింగ్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తుందంటే ఆ స్పోర్టింగ్ వచ్చేది ఏం చేస్తుందంటే కిందకి పడిపోతుంది. మనం ప్రెజర్ గా ఇస్తాం కదా, అవును, ఆ టైంలో కిందకి పడిపోయిస్తుంది. ఓకే, బాగా మనం ట్రిప్స్ కి కెమికల్ ఇచ్చిండామంటే టాప్ కొట్టాలి. ఓకే, టాప్ అంటే గన్ను మనం ఈ మాదిరిగా పోవాలి. ఓకే, కెమికల్ ఎప్పుడు కింద కొట్టకూడదు. కింద కంటే డౌన్ అనేది ఉంది, డౌన్ టాప్ కూడా ఉంది. మనం ట్రిప్స్ వచ్చి మనకు ఆల్మోస్ట్ పైనదా ఉంటుంది. ట్రూ, పైన కొట్టాలన్నమాట. ఓకే, దీన్ని ఇవ్వచ్చు. ఇప్పుడు దీంట్లో ఇంకా 2 దినాల పైన టోటల్ సెట్లు నాటినాక వెనక చూడండి. ఇక్కడ అంటే మనకు బేసల్స్ బాగా కెమికల్స్, ట్రిప్స్ మైట్స్ పడకుండా డౌన్ గివ్ని రాకుండా. ఈ లీప్ వచ్చి మా ఏజ్ బార్ అయిపోయింది, అది కంపల్సరీ ఆల్మోస్ట్ వస్తుంది. చూడు ఎంత ఇష్టం. ఏమన్నా మైక్రో న్యూట్రియంట్స్ కానీ డెఫిషియన్సీ ఏం లేదా? డెఫిషియన్సీ ఏం లేదు. అంటే ఏం చేస్తారు మామూలుగా, స్ప్రే చేస్తారు? ఇదంతే, ఇదంతే. ఇది లీప్ ఆల్మోస్ట్ వచ్చేసింది. దీనికి ఏజ్ బార్ అయి ఉంటుంది. అవును, బుల్స్ పాయింట్. సో ఇక్కడంతా బాగుండదు. అవును, చెట్లని ఇక్కడంతా బాగా. కరెక్ట్. అది వర్షం చాలా దినాలకు ఉండి ఒక టైం బెడ్ లూజ్ అంటే బెడ్ ని కొంచెం లూజ్ చేసుకుంటున్నారు. మట్టిని వచ్చి ఇట్లా బాగా కేసి మాదిరిగా అంతా లూజ్ చేసుకోవాలి. ఆ టైంలో ఏం చేయాలంటే ఆమెకి ఇచ్చిడల్లా బెడ్ని ఏరేషన్ ఉంటది. ప్లెయిన్ వాటర్ అది ఇది ఇడికూడదు. ఒక 2 days జస్ట్ ఓన్లీ మనం ఇట్లా చేసేసి 2-3 days ఇచ్చిడల్లా. ఆమెకి మనకు కెమికల్స్ అంతా వేరే కెమికల్స్ అంతా వచ్చేసింది. నైట్రోజన్, ఫాస్ఫరస్ చేస్తారా, స్ప్రే చేస్తారా? చేస్తాము. అది యావదు ఇప్పుడు అంతా కెమికల్స్ బేజానికి వచ్చేసింది. ఆ తర్వాత బెడ్లు చేసి ఆమెకి యావదన్నా కెమికల్ ఇచ్చేసిందంటే గ్రీన్ టర్న్ అయిపోతుంది. దానికి వచ్చి డౌన్ ఇది కాదులే కదా, డౌన్ అయితే కదా చూపిస్తాను. రెడోమిల్ గోల్డ్ అన్న, రెడోమిల్ గోల్డ్ సూపర్ పని చేస్తుంది. ఇంకా టెక్నిక్ స్టాక్ అనమాట. రిమూవ్ చేసేయాలి. రూట్ స్టాక్ నో నీడ్. ఇది ఉంటే కూడా మనకు సెట్ వచ్చి గ్రోతింగ్ వచ్చేది ఉండదు లాగా ఉంటుంది. పిన్ బట్టి మనం ఇది రెడీ అయిందని చెప్పు అనుకుంటాం మనం. ఇప్పుడు ఆల్మోస్ట్ దీన్ని కట్ చేసుకున్నా చెప్పదు. ఓకే, ఇది రాలే. అది ఆల్మోస్ట్ అయిపోదు హార్వెస్టింగ్. ఇప్పుడు మనం ఏంటంటే హార్వెస్టింగ్ వచ్చింది ఎలా తెలుసుకుంటుంటే లోపల చూస్తే మీరు లోపల పిన్ని టైప్ ఉంటుంది అనమాట. ఫ్లవర్ చూస్తేనే కనబడుతుంది. పిన్ని షేప్ లో ఉంటుంది లోపల సన్నటిది. దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది. చూద్దాం కదా మనం ఏంటంటే దాన్ని తీసుకెళ్ళి కట్ చేసి. ఎంత పడుతుంది రేట్ ఇది? ఒక స్టెమ్ ఎంత పడుతుంది? బజార్ ఎంత?
ఆపద బజార్ ఆపద రేట్ ఏమి ఉంటుంది మామూలు జనరల్ ఇప్పుడు అంతా చూడు ఇప్పుడు మనం 20 ఫ్లవర్స్ ఒక బంచ్ వేసేది స్టెమ్తో ఎంత ఉంటుంది అన్న? స్టెమ్తోనా స్టెమ్తో అదే అప్పుడు బజార్ ఏముంటుంది 8 రూపాయలు 12 రూపాయల గంట పోయిస్తుంది 12 రూపాయలు 12 రూపాయల గంట అంటే మీరు చూడండి ఈ యొక్క స్టెమ్తో ఉన్నది ఫ్లవర్ వచ్చేసి 11-12 రూపీస్ దాకా ఆ రోజు మార్కెట్ బట్టి వెళ్తా ఉంటుంది అన్నమాట. మీరు ఇది ఫుల్ స్టెమ్ ఇస్తారా? ఫుల్ స్టెమ్ ఇచ్చేది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఫుల్ స్టెమ్ ఇచ్చేది. అంటే ఇది బొకేస్ లో వాడతాం ఎక్కువ. 20 ఫ్లవర్స్ మనం ప్యాక్ చేస్తాం గ్రేడింగ్ ఎత్తుకుపోయి ఓకే కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి కోల్డ్ స్టోరేజ్ పెట్టినామంటే పువ్వు బాగా షైనింగ్ వస్తుంది, దప్పం వస్తుంది. మనం ఆమెకి ఏమో చేసి క్యాప్ రిమూవ్ చేసుకుని ఆడ గ్రేడింగ్ చేసి తిరిగి సపరేట్ గా లేబర్స్ ఉన్నారు వాళ్ళకి క్లీన్ గా ప్యాకింగ్ చేసుకుంటాం. ప్యాకింగ్ చేసుకుని ఆమెకి బయర్స్కి బెండింగ్ ఇచ్చే టైంలో డైరెక్షన్ ఇది కట్ కాక హౌ మెనీ డిగ్రీ హౌ మెనీ యాంగిల్ బెండింగ్ చేయటం ఇట్లా చేసి ఆ బెండింగ్ చేయాలి. బెండింగ్ చేసినప్పుడు ఇట్లా అది బ్రేక్ కాకూడదు అది కట్ కాకూడదు. అది కట్ కాకుండా ఉంటే చూడు మనకి ఆల్రెడీ బేసెస్ స్టార్ట్ అయిపోయాయి. ఇదో బేసల్స్ 3 అంటే బేసల్ ఖచ్చితంగా ఉండాలా? ఉండాలి. అది ఉంటేనే బెండింగ్ చేయాలి. అది లేకుంటే కూడా మనం చేసిస్తే కూడా ఆమె ఆల్మోస్ట్ దీంట్లోనే వచ్చేస్తుంది. అవునవును ఈడే మనకు కంపల్సరీ బెండింగ్ చేస్తామంటే ఆల్మోస్ట్ మనకి ఈడే బెండింగ్ కోటింగ్ స్టార్ట్ అయిపోతుంది. అవును రూట్ స్టాక్ వచ్చి రిమూవ్ చేసేయాలి. ఇది ఉంటే మనకు గ్రోతింగ్ వచ్చేది. అవును ఇది రూట్ స్టాక్. ఇది అన్నోన్ ప్లాంట్, ఇది అవసరం లేదు అది. సో ఇట్లా మనం బ్లెండింగ్ చేసుకోవాలి. బెండింగ్ చేసుకుని చేసి అక్కడి నుంచి మనకి ఇంకా లావుగా వచ్చేస్తుంది. ఇక్కడ ఇంకా ఇప్పుడు ఇది వచ్చేద్దా మనకి ఇంపార్టెంట్. అవును ఈ స్పాటింగ్ వచ్చింది కదా, ఇద్దా మనకి ఇంపార్టెంట్. ఇక్కడ నాడ్ 1 2 3 స్పాటింగ్ వస్తా ఉంది. అవును బాగా థిక్నెస్ గా బాగా వస్తుంది. అప్పుడు వచ్చినాక మనము తిరిగి ఏం చేయాలంటే దాన్ని మనం హార్వెస్టింగ్ పూల్ కట్ చేయకూడదు. డిస్బర్డ్స్ వేసి అంత రెస్టింగ్ చేయడం. ఆమెటికి మనం కటింగ్ ఇచ్చుకొని ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకున్నాం. ఓకే వెరీ గుడ్. స్టాక్ అన్నమాట. మనకు ప్లాంటింగ్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ రూట్ స్టాక్ మనకు ఒక ఇది సో ఇది రియల్ రోజ్ ప్లాంట్. ఇది వచ్చేసి రూట్ స్టాక్. ఇది మనం కట్ చేసుకోవాలి. దీన్ని రిమూవ్ చేశారు. కట్ చేయకూడదు దాన్ని. ఇట్లా ఆన ఇట్లా పెరికేయాలి. ఓకే పెరికేస్తే అది తిరిగి మనకు వచ్చేది కమ్మి అవుతుంది. ఇట్లా ఇది పైడాలి. సో కట్ చేస్తామంటే మనం తిరిగి అది 1-2గా వస్తూ ఉంటుంది. అవును వెరీ గుడ్. సో ఇందులో 70-72 రోజుల్లో బెండింగ్ చేసుకోవాలి. ప్లాంట్స్ నాటిన తర్వాత, ప్లాంటేషన్ చేసిన తర్వాత. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది ఏంటంటే ఇప్పుడు చేసింది ఏంటంటే వీక్ ఉంది. ఇది దీంట్లో మనకి ఏంటంటే ఫ్లవర్ అంత యూజ్లెస్, ఇది పనికిరాదు అనమాట. సో మనం ఇంకేం చేయాలంటే కిందకి వెళ్ళి ఆల్రెడీ పాతది ఏదైతే ఫ్లవర్ తీసామో అక్కడి నుంచి మళ్ళీ 1-2 అంటే సెకండ్ స్టెప్ తీసుకొని ఇక్కడ తీసామనుకోండి. ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయింది చూడండి. లీఫ్ బాగుంది, బాగా లీఫ్ హెల్దీగా ఉంది. ఇక్కడ ఉంది. ఇక్కడ ఇది నాబ్ అంటారు. వీటికి కూడా ఇవ్వకూడదు. మనం వీడియో కూడా లీఫ్ ఉంది, వీటికి ఇవ్వకూడదు. 2 లీఫ్స్ ఇస్తా మనం కట్ చేయాలి. బాగుండే లీఫ్ 2 లీఫ్. 2 లీఫ్ కింద నుంచి పైనుంచి కింద నుంచా? కింద ఇంకా. ఇది ఆల్రెడీ ఓల్డ్. ఇది ఇంకా ఓల్డ్. అది మనం ఆల్మోస్ట్ వీటికి పోతే కూడా ఇప్పుడు వచ్చే ఇది వచ్చే న్యూ ప్లాంట్స్ డౌన్ పోతే కూడా వచ్చేస్తుంది. కొంత చూడు ఈ మాదిరిగా పెద్ద చెట్లు ఉండే కదా, దాంట్లో చాలా హైట్ పోతే కూడా వచ్చేది. అవును ట్రూ. సో అన్న ఇప్పుడు పాతది అంటే దీని కింద ఇంకో స్టెప్ ఉంది. ఇది ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనము 2 అంటే 2 ఇక్కడ చేయాలన్నమాట. కింద నుంచి లెక్క వేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి సెకండ్ అంటే ఇది ఇక్కడ చేయాలన్నమాట. స్టమ్ చూడు ఇది మనం లెక్క పెట్టుకోకూడదు. 1 2 అచ్చా వీటికి దయ్యాలి. ఓకే ఇక్కడ చేసుకుంటే మనకి మళ్ళీ హెల్తీగా బాగా స్టెమ్ లెంత్ వస్తుంది. బడ్ సైజ్ బాగా పెరుగుద్ది. ఈడు వస్తుంది. మనం ఈడు కట్ చేస్తాము. ఈడు మనకు వచ్చేస్తుంది. టూ ఇది వచ్చేస్తుంది స్పాటింగ్. ఓకే ఆయన ఈ ఒకే చెట్ల చూడు ఈడు ఒకటి ఉంది. అవును ఈడు వస్తుంది. మనకి ఈడు వస్తుంది. ఓకే ఆల్రెడీ పాతది ఏదైతే నువ్వు తీసుకున్నావో దాని కింద 1 లీఫ్ పెట్టి 2వ లీఫ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఈ మాదిరి కటింగ్ లో రాకూడదు. ఇక్కడ చేయకూడదు. ఈ మాదిరి కటింగ్ లో ఇది ప్రాబ్లం. ఇది వేస్ట్. ఇది వేస్ట్. మనం ఇది వేస్ట్. వీటికి సరిగా ఎత్తుపరేయాలి. సో ఇక్కడ కట్ చేయాలి మనం. ఇక్కడ కట్ చేస్తే మనకి ఇక్కడ నుంచి ఇప్పుడు దీంట్లో నుంచి ఇక్కడ నుంచి మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది అనమాట. ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అయ్యింది అనమాట. ఓకే స్టార్ట్ అయినాక మనం సీజన్ అంతా ఏం చేస్తాం, ఫిబ్రవరికి మన సీజన్ వ్యాలంటైన్స్ డేకి వచ్చి మనం చూడు ఇట్లా లీఫ్ వచ్చి బ్రేక్ చేయాలి.
లీఫ్ బ్రేక్ చేస్తే మనం కటింగ్ ఇచ్చిన దానికి మనకు సీజన్ కి బాగా ఆ టయానికి మనకు పువ్వు వచ్చాడు. ఓకే, ఎట్లా బ్రేక్స్ లీఫ్ బ్రేక్ చేస్తామో అంత ఫాస్ట్ గా స్పోర్టింగ్ మనకు మూవ్ అవుతుంది. ఓకే, గుడ్. అంటే ఇది చేయటం అనేది ఈ ప్రాక్టీస్ అంటే మనం లీఫ్ ని బ్రేక్ చేసే అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్. ఇది అంత ఓవర్ గాను పారేయకూడదు, లైట్ గా ఇది ఇట్లా లైట్ గా చాలు, అంతే. లైట్ గా కొంచెం ట్విస్ట్ చేయాలి అంతే. అక్కడ ఏమేమో కెమికల్స్ అంతా వచ్చేసింది. వాళ్ళు అంగడిలో పోతారు, యావదో అడుగుతారు, ఇస్తారో తీసుకొస్తారు, వీళ్ళు కొడతా ఉంటారు. మనం కెమికల్స్ ఎత్తుకొచ్చినప్పుడు జాస్తి డోసేజ్ వేసుకోకుండా మీడియంగా వేసుకొని కొట్టాలి. అది ఓవర్ డోస్ వేసుకుంటే ప్లాంట్స్ అంతా క్రాచింగ్ వచ్చేస్తుంది. అవును అన్న. ఇప్పుడు మేజర్ మీకు ఉన్న ఇష్యూ ఏంటిది ఇక్కడ? ఇప్పుడు మీకున్న మేజర్ ఇష్యూ ఏంటిది ఈ గులాబీ కల్టివేషన్స్ లో? మేజర్ ఇంటర్నేషనల్ ఏమంటే మనం పొద్దున్న వచ్చిన తక్షణ హార్వెస్టింగ్ కంపల్సరీ వచ్చిండే పూలంతా హార్వెస్టింగ్ చేసుకోవాలి. ఓకే, బడ్ ఎన్ని రోజులకి వస్తుంది మామూలుగా? బడ్ అనేది ఎన్ని రోజులకి మెచ్యూర్ అయింది? మీకు ఎట్లా తెలుస్తుంది బడ్ రెడీ అయింది అన్నట్టు? బడ్ అంటే ఫ్లవర్స్. ఇది బడ్ ఇది రెడీ అయిందని మీకు ఎట్లా తెలుసు అంటున్నా? ఇప్పుడు ఆల్మోస్ట్ మనకే తెలుస్తుంది. ఓపెన్ చూస్తే కూడా రౌండ్ షేప్ లో వచ్చి ఓపెన్ వచ్చి ఒక ఫ్లవర్ దా సైడ్ లో వస్తుంది. డీ షూటింగ్ అంటారు, ఇవి పెరికేయాలి. సో ఈ మాదిరి ఉంది. అవును, ఇవంతా ఎత్తేయాలి. అవును, ఇవంతా ఎత్తేస్తే మనం ఇచ్చే ఫుడ్ దీన్ని ఇచ్చిండామంటే మనం ఇచ్చే ఫుడ్ ఇచ్చిండామంటే ఇది తింటుంది, ఇది తింటుంది. మనకు సెంటర్ లో ఉండేది అది వీక్ అయిపోయింది, వచ్చేలేదు. డీ షూటింగ్ చూడు ఈ లీప్ లో వచ్చేలే. మనం ఏం చేయాలంటే చూడు ఇటు పోయి కట్ చేసేయాలి. సో దీన్ని కరెక్షన్ అంటారు అన్నమాట. కరెక్షన్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏమి రాదు కాబట్టి కరెక్షన్ అంటే చూడు ఇది వేస్ట్. దీంట్లో డీ బడ్డింగ్ అంటే మనం టోటల్ ఇది డీ బడ్డింగ్ అంటే. ఓకే, ఇది దీన్ని వచ్చి డీ షూటింగ్ అంటాం. డీ షూటింగ్. ఓకే, దీంట్లో మూవ్ చేసేసి మనం చూడు ఈ స్టేజ్ అంతా క్యాప్ వేసుకోవాలి. ఈ తమ్మడం వెరీ గుడ్. ఓకే, వేసుకొని ఇస్తే మనకు హార్వెస్టింగ్ వచ్చిన కట్ చేసుకుని కోల్డ్ రూమ్ లో పెట్టి సైనింగ్ వస్తుంది, బట్ సైజ్ బాగా వస్తుంది. ప్యాకింగ్ చేసి మనకు బయర్స్కి వేసుకోండి. ఓకే, ఈ విధంగా కౌ మెన్యూర్ను మనం కంపోస్ట్ని ఇట్లా మనం బెడ్స్ మధ్యలో చేసుకొని తర్వాత దీన్ని మట్టిలో కలుపుకున్న తర్వాత ఈ బెడ్స్ మీదకి చల్లుతారు అనమాట. సో అప్పుడు ఏంటంటే నీకు మంచి ఫర్టిగేషన్స్ చాలా హెల్తీగా ఆర్గానిక్ వేలు ఏంటంటే మొక్కలు బడ్ సైజ్ చూడండి, బడ్ సైజ్ ఎలా ఇంప్రూవ్మెంట్ అవుతుందో వీటన్నిటికి ఉపయోగపడుతుంది అనమాట. మెయిన్ ఏంటంటే మనకి బడ్ సైజ్ బాగుండాలి, రేటు బాగుంది, ప్రైస్ కూడా బాగానే ఉంది. సో ఈ విధమైన ప్రాక్టీస్ చేసుకుంటాం అనమాట. రోజు అనేది అంత ఈజీ ప్రాక్టీస్ కాదు, రోజు చాలా డిఫికల్ట్ జాబ్. దీంట్లో కరెక్షన్స్ ఉన్నాయి, బెండింగ్ ఉన్నాయి, మనకి డిస్బెడ్డింగ్ ఉన్నాయి, డిస్బ్యాండింగ్ ఉన్నాయి. సో దీనికి రకరకాల కట్టింగ్స్, ప్రూనింగ్, ఎడ్జింగ్, కరెక్షన్స్ చాలా ఉన్నాయన్నమాట దీంట్లో. ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, దీన్ని థిన్నింగ్ చేసుకోవాలి. ఇది వేస్ట్ మనకు వచ్చేది. వెరీ గుడ్. నెక్స్ట్ ఓన్లీ వన్ వచ్చి స్టాప్ అయిపోయేది. అవును, ఇంకా అది యూజ్లెస్. అది దీన్ని థిన్నింగ్ అంటాం మనం. ఇక్కడ ఉన్న థిన్నింగ్ ఇది ఓకేనా? ఇది న్యూ రోజ్ స్టెమ్ అనమాట. అది వేస్ట్. దాన్ని ఏమంటారు మనం మామూలుగా? అది వేస్ట్. అదే దాన్ని ఏమంటారు? మనం అంతా డిస్పర్స్ చేసేయాలి, లేకుంటే డీ సెట్టింగ్ తీసేయాలి. అంతా వేస్ట్. అంటే ఓన్లీ ఒక్క దాన్ని తీసుకొని అసలు ఇది ఫుల్ వేస్ట్. ఇది ఇట్లా డీ సెట్టింగ్ చేసుకుని ఇడిసిస్తే మనం ఏం చేస్తున్నట్టు చూడు వచ్చిండే అదంతా స్టాప్ అయిపోయినా ఇక్కడ ఏం లేదం సార్. ఇక్కడ అవును స్టాప్ అయిపోయా. ఆమెకు స్టమ్ అంతే గ్రీన్ టర్న్ అవుతుంది. అవును, గ్రీన్ టర్న్ అయ్యాక మనం ఏం చేస్తామంటే ఈడ కటింగ్ ఇస్తాం. ఈడో లేకుంటే డౌన్. ఇప్పుడు ఇంత డౌన్ అంత వేస్ట్ పాయింట్లు లే. అవును, ఇది మనకు స్పోర్టింగ్ వచ్చేదానికి ఛాన్స్ లే. అవును, మనం ఇక్కడ చేయాలి. సో మనం అక్కడ చేసుకోవచ్చు అనమాట. అవును, ఇక్కడ చేసుకోవాలి. కటింగ్ చేస్తే మనకు ఆల్మోస్ట్ ఈడ స్టార్ట్ అవుతుంది. అవును, వచ్చేదానికి ఫ్లవర్ వచ్చేదానికి ఇక్కడ నుంచి మనకి ఇంకా ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది. వేస్ట్ ఇది. అవునవును, ఇప్పుడు ఇది వేస్ట్. ఇది వచ్చేలే మనకు వస్తుంది, వస్తే కూడా వీక్ వస్తుంది. చూడు మూవింగ్ అయింది. అవును, ఆల్రెడీ మూవింగ్ అయింది. ఈ మాదిరి కటింగ్ రాంగ్ ఉండకూడదు. చూడు మనం తులిప్ రెండు వీటి కట్ చేసుకుంటే క్లీన్ గా వచ్చేస్తుంది. సో ఇక్కడ చేయాలన్నమాట మనం. ఇక్కడ చేస్తే మనకి ఆటోమేటిక్ గా మీరు అన్నట్టు అద్భుతంగా దానికి మంచి స్టెమ్ బాగా నీట్గా ఇట్లాంటి ఫ్లవర్ స్టెమ్ ఫ్లవర్ మీకు విత్ ఫ్లవర్ బడ్తో నీట్గా వచ్చింది.
लेबर खाने पता लेबर हमें बोलो बात हिंदी में पहले दा ऊपर का हल्का सा दा कोई लहा नहीं था ఈ విధంగా కట్ చేసి ఫ్లవర్స్ని ఏంటంటే వాళ్ళు బకెట్లో పెట్టి బకెట్లో వచ్చి కంపల్సరీ వాటర్ 5 లీటర్ వాటర్ 5 లీటర్ వాటర్ పెట్టి పెట్టాలన్నమాట. బడ్ ఓపెన్ కాకుండా ఉంటుంది. స్టమ్ మనం ఇప్పుడు పూల్లో పెడతా ఉంటాం కదా, అవును, అన్ని స్టమ్లో వచ్చి నీళ్ళ కొనాలి. ఓకే, నీళ్ళ కొనుక్కుంటేనే ఇది ఎక్కువ వచ్చి వాడకుండా ఇదే కాకుండా అట్లే ఉంటుంది. అదే హెల్తీగా. దాన్ని చిల్లర్లో పెడతారు తీసుకెళ్ళి కోల్డ్ రూమ్ లో పట్టిస్తాం. దానికి కెమికల్స్ ఉంది. ఆ స్టమ్ బ్లాక్ కాకుండా ఉండేదానికి కెమికల్స్ ఉంది. ఏంటి ఆల్రెడీ కంపెనీ వాళ్ళు ఉండాలి, ఎక్కువ సడితే ఇస్తారు. అది శాంపుల్ కూడా వచ్చింది. అది ఓకే, పెడితే స్టమ్ బ్లాక్ కూడా వచ్చింది. कट करेगा इधर देखेगा जी, ओके. సో ఇవి క్యాప్స్ అన్నమాట. ఈ క్యాప్స్నే మనము ఫ్లవర్స్కి తొడుగుతూ ఉంటాం అన్నమాట. ఫ్లవర్స్కి తొడుగుతూ ఉంటాం. సో ఈ క్యాప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం అది పెట్టుకోవడంలో క్వాలిటీ వచ్చింది, పెస్ట్ అటాక్ ఎక్కువ కాదు, ఇన్సెక్ట్స్ కూడా టచ్ చేయవు. సో దానివల్ల నీకు చాలా బడ్ సైజ్ అనేది కరెక్ట్గా మెచ్యూర్ కావడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఓపెన్ చేసి ఎయిర్ సర్క్యులేషన్ బాగా కావాలి లోగా బెడ్లోగా. అవును, ఎయిర్ సర్క్యులేషన్ అయిందంటే అది ఆటోమేటిక్ కంట్రోల్ వచ్చింది. అచ్చా, ఎన్ని రోజుల్లో పోద్ది డౌన్ మామూలుగా ఎన్ని రోజుల్లో కంట్రోల్ అవుద్ది? డౌన్ రోడోమిల్ గోల్డ్ కొట్టినాక అది వచ్చింది ఆల్మోస్ట్ అది ఈ లీప్ అంతా ఉదిరిపోయిస్తుంది, కిందకంతా ఉదిరిపోయిస్తుంది, డౌన్ అయిపోద్ది, మొత్తం ఫాలింగ్ అయిపోద్ది, అంత లీప్ అంతా ఉదిరిపోయిస్తుంది. ఉదిరిపోయినాక ఆమెటికో మనం తిరిగి వచ్చిండే లీప్ అంతా ఎత్తిరా దాన్ని. ఓకే, ఈ వేస్ట్ ఇవంతా వచ్చింది కదా, దీన్ని అంతా కట్ చేసేయాలి మనం. ఓకే, దీని బ్రాంచ్ కట్ చేస్తుంది, కట్ చేసుకుని తిరిగి వచ్చే దీంట్లో మనకు బాగా స్పోర్టింగ్ బాగా సూపర్ సూపర్ అన్న. ఇది వస్తుంది. అవును, బాగా థిక్నెస్ దీని పక్కలో చూడండి అట్లా. అవును, 1 2 లీఫ్స్ కట్ చేసినాము. మనకు వచ్చి స్పోర్టింగ్ వచ్చి బాగా థిక్నెస్ గా బాగా వస్తుంది. అవును, ఇది వచ్చింది చూపించండి. ఇది ఆల్రెడీ బాగా థిక్నెస్ ఎట్లా వచ్చిందని సార్ 2 లీఫ్స్ కట్ చేసినాము. థిక్నెస్ చూడండి ఎట్లా వస్తుంది. అవును, కరెక్ట్. ఇది మనకి 80 సెంటీమీటర్ స్టమ్ లెంత్ వస్తుంది. గుడ్. ఈ మాదిరిగా చూడు, ఈ మాదిరిగా స్టమ్ వీక్ ఉంది. దీంట్లో అంతా ఇదంతా వేస్ట్ చూడు. ట్రిప్స్ ఇదంతా ట్రిప్స్ తినండి, త్రిప్స్ వచ్చేసింది దీనికి. అచ్చా, ఆల్రెడీ బడ్కి త్రిప్స్ ఉంది ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఇదంతా వేస్ట్. మనం చూడు ఇది త్రిప్స్, ఇది వచ్చింది కదా, మనం చూడు ఈడ్ కటింగ్ ఇక్కడదు. ఈ స్టమ్మే వీక్ గా ఉంది. అవును, తిరిగి మనకు ఈడ్ కటింగ్ ఇస్తే దాంట్లో వచ్చే తిరిగి మనకు వీక్ గా వస్తుంది. అవును, అదేం చేయాలంటే అసలు మనం వీక్ పోవాలి. ఇది తీసుకోవాలి. ఇది తీసుకోవచ్చా? ఈడికి పోతే స్వీట్ వస్తాను, మూవింగ్ అవుతాం చూడండి. అవును, మనకు స్టమ్ ఎంత థిక్నెస్ కోసం అంత డౌన్ పోయిస్తేనే వచ్చేట మనకు. ఓన్లీ సెకండ్ సెకండ్ ఫస్ట్ ఆర్ సెకండ్ తీసుకోవాలి. చూడు ఈ మాదిరిగా ఇవంతా తిరిగి మనం లాస్ట్ లో వచ్చి ఎక్స్పీరియన్స్ లెవెల్స్ ఉంటారో వాళ్ళంతా పట్టుకొని మనం కరెక్షన్ చూడు ఈ మాదిరిగా కరెక్షన్ చేయాలన్నమాట. కరెక్షన్ చేయాలి, బ్రాంచ్ కరెక్షన్ చేస్తే మనకు థిక్నెస్ స్టమ్ అంతే. ఈ సో ఈ ఎయిర్ సర్క్యులేషన్ బాగా ఈ విధంగా వచ్చుద్ది అనమాట. ఈ విధంగా మనకి వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి, అక్కడ చాలా బాగా వచ్చింది చూడండి. అవునవును. సో ఇది సార్ డౌన్ అనేది. దీంట్లో మన మెయిన్ ఏంటంటే డౌనీ మిల్డ్యూ అనమాట. డౌనీ అంటే చూడండి ఇట్లా లీఫ్ మాదిరిగా స్టమ్ముల్లో వచ్చేసి మాదిరిగా లీఫ్ అంత వరకు నైట్ కుదిరిపోయిస్తుంది అంతా మాదిరిగా మొత్తం డౌన్ అయిపోయింది చూడండి. లీఫ్ అన్ని ఫాలింగ్ చూడండి. సో
ఇది ఒక బెడ్లో చూడు ఇట్లా చూడండి లీఫ్ డౌన్ మిల్ వచ్చింది. దీనికి మీరు మామూలుగా ఐస్ వేసేస్తారు దీనికి. రెడోమిల్ గోల్డ్ ఇస్ బెటర్ వన్. కరెక్ట్ కరెక్ట్. సో ఇదంతా రెడోమిల్తో వచ్చి అటాక్ అయిందనమాట ఈ బ్రాంచ్. చూడండి డౌన్ అయిపోయింది చూడండి, మొత్తం డౌన్ అయిపోయింది చూడండి. బెడ్ ఫుల్ అంతా మనం తిరిగి ఈ మాదిరిగా వచ్చిందంటే వచ్చే టైంలో మనకి సైడ్ స్క్రీన్లు ఉండవు కదా, ఇది ఆల్రెడీ దింపొచ్చు ఎత్తొచ్చు చూడు ఆ స్క్రీన్. అవును, ఇది మాదిరిగా డౌన్ ఏమని వచ్చిస్తుంటే మనం ఆల్మోస్ట్ టోటల్ స్క్రీన్ అంతా ఓపెన్ చేశారు. ఓకే, ఓపెన్ చేసేలా కెమికల్ ఇది ఫర్టిలైజర్స్ ఏమి ఇవ్వకూడదు. ఫర్టిలైజర్ అది కోల్డ్ కదా మనకు డౌన్ వచ్చేసి ఇది అయిపోయింది. వానల టైంలో దా మనము కంపల్సరీ డౌన్ వచ్చి ఆల్మోస్ట్ వేస్టేజ్ అంతా వస్తుంది. ఇట్లా మనం కరెక్షన్ చేయాలనేది. అవునవును, ఇట్లా అవుతుంది చూడు, అంతా వేస్ట్ ఇది. ఇట్లా అవుతుందంటే మనము డౌన్ పాయింట్ చూడు ఈడుంది, లేకుంటే ఈడో పాయింట్ చూసి ఇచ్చుకుంటే తిరిగి ఆల్మోస్ట్ వచ్చేసి సార్. తీస్తాను.